ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక బృందాలు చేపట్టిన రెస్క్యూ కార్యక్రమం చివరి దశకు చేరింది. ఇప్పటికే 8 రోజులు కావస్తూ ఉండడంతో 8 మంది కార్మికులు బ్రతికి ఉంటారన్న ఆశలు సన్నగిల్లాయి. అయితే తాజాగా రెస్క్యూ టీం కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు దీనిని ధృవీకరించడం లేదు. ఇప్పటికే శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్దకు ఉస్మానియా ఆసుపత్రికి చెందిన అంబులెన్స్లు చేరుకున్నాయి. కార్మికులు వేర్వేరు చోట్ల బురదలు చిక్కుకుపోయినట్లు కనుగొన్నట్లు తెలుస్తోంది. అయితే దానిని అధికారులు నిర్ధారించడం లేదు. ప్రస్తుతం ఆపరేషన్ రెస్క్యూ కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రానికి కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 11 బృందాలు నిరంతరం శ్రమిస్తూ కార్మికుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా 8 రోజుల నుంచి కనిపించడం లేదు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ పరికరంతో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించారు. కానీ వారి జాడ మాత్రం తెలియరాలేదు. తాము గుర్తించిన ప్రాంతాన్ని స్కానింగ్ చేశారు. గత శనివారం ఉదయం 8:30 ప్రమాదం జరిగి టన్నెల్లో బురద నీరు పడిపోవడంతో కార్మికులు బతికే అవకాశం లేదని అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. బురదను నీటిని తోడారు. కానీ కార్మికులు ఎక్కడ ఉన్నారన్నది ఇంతవరకు తెలియరాలేదు. మొత్తం టన్నెల్ లోపల 5 ప్రాంతాలను గుర్తించి అక్కడే కార్మికులు ఉండే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు. కార్మికులు బతికి ఉంటే కనీసం సహాయక బృందాలు వచ్చినప్పుడైనా కదలికలతో పాటు మాటలు వినిపించేవని, అవేమీ లేకపోవడంతోనే అనుమానం కలుగుతోంది. మొత్తం టన్నెల్లో 8 మంది చిక్కుకోగా అందులో 2 ఇంజనీర్లు, 6 కార్మికులు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉందని సహాయక బృందాలు చెబుతున్నాయి.